హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఊరేగింపు గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. డే 3 ఎట్ హోమ్. అంకాలమ్మ ఊరేగింపు కోసం మనం అయితే నిధిలోకి వెళ్తాం. అక్కడ అంకాలమ్మని మేల్కొల్పడానికి ఒక పాట పాడతారు. అంటే పాట పాడాక అమ్మవారిని బయటకు తీస్తారు. బయటకు తీసినప్పుడు అమ్మవారు అసలుకి రారు. అంటే ఎంత ట్రై చేసినా అమ్మ కదలరనమాట. అక్కడి నుంచి కదలకపోతే కోడిని వస్తారు. అంటే రక్తం తడిపితే అలా అమ్మ వస్తారనమాట. అంటే బలిని కోరుకుంటారని అర్థం. సో కోడిని కొయ్యడం అంటే అది కత్తితో కోయడం కాదు, విత్ నోటితోనే అలా కొరికి దిష్టిలాగా తీసి విసిరేస్తారు. అక్కడ చూడండి, మీరు చూడొచ్చు, పూజారి అయితే అలాగే చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే బయటకు వస్తారు తీసుకొని. అక్కడ అంతవరకు మాత్రం లేడీస్ని చూడనిస్తారు. తర్వాత వాగులో కూడా ఇలాంటివి చేస్తారు. అక్కడ మాత్రం లేడీస్ని ఉండనివ్వరు, అందరినీ పంపించేస్తారు. ఓన్లీ జెంట్స్ ఉంటారు అక్కడ. తర్వాత అమ్మవారు ఊర్లోకి వస్తారు. ఊర్లోకి వచ్చాక ఊరేగింపు స్టార్ట్ అయ్యింది అనమాట. అప్పుడు ఊళ్ళోకి దగ్గరలో వస్తున్నారు అన్నప్పుడు ఆకాశవాళ వేస్తారు. అందరికీ అర్థమైపోద్ది దగ్గరకు వస్తున్నారని. అక్కడ చూడొచ్చు మీరు, ఆ గోపురం లాంటి దాన్ని ఏమంటారంటే పిగిలిగూటం అంటారు. ఆ పిగిలిగూటంలో అమ్మవారిని పెట్టి తీసుకొని వస్తారు. చూడండి ఎంత క్లియర్గా చూపిస్తున్నా. అది నైట్ టైంలో కదా, క్లియర్గా రావట్లేదు వీడియో కూడా, బట్ ట్రై చేసా మీకోసం. చాలా అంటే చాలా హ్యాపీగా అందరూ ఊరేగింపునైతే స్టార్ట్ చేశారు. అందరూ చాలా బాగా అమ్మవారిని వెల్కమ్ చేస్తూ అలా వాళ్ళు పోస్తూ టెంకాయలు కొడుతూ హారతిస్తూ. చూడండి, మీరు చూడొచ్చు అక్కడ పూజారి గారు పూజలు చేస్తూ బాగా చేస్తారు. అసలుకి ఈ ఊరేగింపుని మిస్ అయితే తిరునాళ్ళు చూసిన ఫీలింగే ఉండదు నాకైతే. నాకు ఇదే చాలా ఇష్టం అనమాట. అసలు ఎవరికైనా ఇట్లా ఒంట్లోకి వచ్చిందంటే ఎంత భయం వేస్తుంది తెలుసా. ఏమైందో ఏమో, ఏం తక్కువ చేశారు ఇలా అనిపిస్తుంది అనమాట. అసలు ఈసారి మాత్రం చాలా గొడవలతోనే స్టార్ట్ అయింది. బట్ స్టార్ట్ చేస్తారు, ఖచ్చితంగా అయితే చేస్తారు. ఎందుకంటే ఆమె చేయించుకుంటుంది ఆమె తిరునాళ్ళు అనేది. చాలా అంటే చాలా పవర్ఫుల్. అసలు లైవ్లో అలా చూసినప్పుడు భయం వేస్తుంది. చాలా అంటే చాలా భయం వేస్తుంది. మన ఎంట్రుకలను ఎక్కబొడుచుకోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేశారా? మీ ఊర్లో ఇలాంటి జాతరలు చేసినప్పుడు అలా చేసింటే మీరు కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఇంకా అమ్మవారిని అయితే అలా మొత్తం మా ఊరు మొత్తం ఊరేగించేసరికి చాలా టైం అయింది. ఆల్మోస్ట్ 3 hours పట్టింది. మా కొత్తూరు వరకు ఊరేగించడానికి. మళ్ళీ పల్లెలో అయితే ఇంకో 2 hours పట్టింది. చాలా లేట్ అయిపోయింది. అక్కడ చూడొచ్చు మీరు టపాస్లు. మధ్యలో మళ్ళీ ఆచారం మొత్తం 8 జాతులు. ఇప్పుడు 4 జాతులు.
సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి తిప్పులు తమ్మర డాన్సులు చెయ్యాలి